ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,59,757 మంది ఓటర్స్కి సంబంధించి దాదాపు 3,20,000 మంది ఉంటారు మొత్తం జనాభా. దానికి సంబంధించి 3,15,000 మందికి దాదాపు 3,15,000 మందికి అంటే 2,59,000 ఓటర్ల కన్నా కూడా ఎక్కువ 3,15,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లబ్ధి జరిగింది. ఈ లబ్ధి జరిగిన దాంట్లో ఏదైతే డీబీటీ డైరెక్ట్ అకౌంట్స్, ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్స్ అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అవి ఎన్నెన్ని వచ్చినాయి, ఒక్కొక్క మండలానికి ఎన్ని వచ్చినాయి, ఒక ఊరికి ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి 37,603 మందికి 183,13,34,017 రూపాయలు. వసతి దీవెన 13,439 మందికి మాచర్ల నియోజకవర్గం 35,18,75,892 రూపాయలు. రైతు భరోసా మొత్తానికి సంబంధించి 47,649 మంది 2,500 కోట్ల 70,72,200 రూపాయలు. అలానే మరి మత్స్యకార భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, వీటన్నిటితో పాటుగా పెన్షన్స్ వచ్చేసి 46,511 పెన్షన్స్. ఇప్పుడు వరకు ఇచ్చింది 497,97,36,59 రూపాయలు. ఈ విధంగా మరి ఆసరా, చేయూత, కాపు నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం కూడా ఉంది మన కాడ. మొత్తం 42 మంది తీసుకున్నారు, నెలకు 5,000 మొదటి 3 సంవత్సరాలు లా అసలు ప్రాక్టీస్ లేదనేటువంటిది మా లాయర్లకే పట్టదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనో, ఎంత ముందు చూపు మాకైతే అర్థం కావట్లా. మాచర్ల నియోజకవర్గంలో 45 మంది లాయర్లకి మొదటి 3 సంవత్సరాలు ప్రాక్టీస్ లేని కాలంలో 5,000 చొప్పున ఇవ్వటం అద్భుతమైన విషయం అన్నమాట. అలానే అగ్రిగోల్డ్లను ఆదుకోవటం, అలానే అర్చకులు, ఇమామ్స్, ఫాదర్స్, ఫాస్టర్స్ వీళ్ళందరికీ కూడా మరి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాదాపు దీంట్లో 7,000 మొత్తం దీంట్లో ఈ ఫాస్టర్స్, ఇమామ్కి సంబంధించి కూడా ఇస్తూ ఉన్నారు. దీంట్లో కూడా దాదాపు 6 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఈ ఫాస్టర్స్, ఇమామ్స్ వీళ్ళందరూ ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే మొత్తం 1,311 కోట్ల రూపాయలు డీబీటీ. ఇది కాకుండా మరి నాన్ డీబీటీ 484 కోట్లు. అంటే ఈ యొక్క 1,311 ప్లస్ 484 అంటే దాదాపు 1,800 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ అంటే తెలుసు కదా. ఇప్పుడు దీంట్లో నాన్ డీబీటీలో ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, ఇలాంటి కంటి వెలుగు, 8వ తరగతి వారికి ట్యాబ్స్, ఇవన్నీ కూడా నాన్ డీబీటీ కింద. డ్రస్సులు ఇవన్నీ కూడా, నాడు నేడు ఇవన్నీ కూడా కలిపితే 484 కలిపి దాదాపు మరి 1,800 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ఇవ్వటం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి విషయం. నాన్ డీబీటీ ఇది కాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 1,115 కోట్ల రూపాయలు మొత్తం లబ్ధి పొందినటువంటి 1,115 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు. దీంట్లో నాడు నేడు కింద ఉన్నటువంటివి ఉన్నాయి. తర్వాత మిగతా అనేక కార్యక్రమాలు, హాస్పిటల్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి. రోడ్లు వేయలేదు అంటున్నారు. రోడ్లు 20 రోడ్లు వేశారు, లింక్ రోడ్లు మన నియోజకవర్గానికి సంబంధించి. ఏది మండాది కొత్తగూడెం కానివ్వండి, మండాది పట్టేడు కానివ్వండి, అలానే ఆంజనేయ స్వామి గుడి కాంచి శివలింగాపురం కానివ్వండి, కొప్పునూరు, సాగర్ కానివ్వండి, ఇలాంటి రోడ్లు లింక్ రోడ్లు వేశారు. ఇలాంటి రోడ్లు కానివ్వండి. అలానే కొంతమంది హైవేస్ ఏదైతే ఉన్నాయో 650 రూపాయలు 650 కోట్ల రూపాయలకు సంబంధించి మాచర్ల టు దాచేపల్లి, నాగార్జున సాగర్ టు దావపల్లి కాడికి
సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇలా ఏం లేదంట. అంటే స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ లేకుండా, స్టేట్ గవర్నమెంట్ నో అబ్జెక్షన్ ఇవ్వకుండా, స్టేట్ గవర్నమెంట్ డిమాండ్ పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాయి ఎక్కడైనా. సో అవి కూడా ఇలా అనేక రకాలైనటువంటి అభివృద్ధి, పంచాయతీ రాజులో కానివ్వండి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్లు, ఇవన్నీ మరి 1100 కోట్ల రూపాయలు. అంటే అయ్యొక 1800 కోట్లు, ఇదొక 11, అంటే 2900 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి. ఇది కాకుండా నిన్న దాదాపు 20 కోట్ల రూపాయలు, దాదాపు 5 సబ్స్టేషన్స్ శంకుస్థాపనలు, 4 సబ్స్టేషన్స్ ప్రారంభం, అది కనీసం 20 కోట్ల రూపాయలు. మొన్న మరి సెక్రటేరియట్, సచివాలయం, రైతు భరోసా పట్లీడు, తర్వాత ధర్మవరం, ఈ మధ్య రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ క్లినిక్లు కానివ్వండి, సెక్రటేరియట్, ఇవి ఈ మధ్య ఓపెన్ అయ్యాయి. దాదాపు మాచర్ల నియోజకవర్గంలో 74 ఉంటే సెక్రటేరియట్స్, దాదాపు 40 సెక్రటేరియట్స్ సొంత బిల్డింగ్లో నడుస్తూ ఉన్నాయి. ఆర్బీకేలలో దాదాపు 76 ఆర్బీకేలు ఉంటే ఈరోజు 35 సొంత బిల్డింగ్లు నడుస్తున్నాయి. మిగతాయి కూడా మరి 10-12 కడతా ఉన్నారు. దాదాపు 40-45 అవుతాయి సొంత బిల్డింగ్లలో. అలాగే విలేజ్ క్లినిక్లు 15 ఉన్నాయి. హాస్పిటల్స్ ఇప్పుడు రేపు ఉప్పలపాడు హాస్పిటల్ ఒకటి, ఇవి ఇక్కడ కట్టేటువంటి హాస్పిటల్స్ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి, ఎందుకు రామకృష్ణారెడ్డికి ఓటు వేయాలి అంటే ఇదిగో ఇందుకు 2800 కోట్ల రూపాయలు మాచర్ల నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19లో కూడా కేవలం 450 కోట్ల ఈ నియోజకవర్గానికి వచ్చింది. అంతకుముందు కూడా 2009 నుంచి 2014 కూడా 350-400 కోట్లే. 2009-2004లో రాజశేఖర రెడ్డి గారి టైంలో 450-500 కోట్లే వచ్చింది. ఆ రోజు కూడా చాలా కార్యక్రమాలు చేస్తే, ఏది లిఫ్ట్ ఇరిగేషన్స్ కొప్పునూరు, చింతలతండ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కలుపుకుంటేనే 450 కోట్లు. అంతకుముందు 2004-99లో కేవలం 350 కోట్లే. అలానే మరి అంతకుముందు 94-99లో కూడా కేవలం 250-300 కోట్ల ఈ నియోజకవర్గానికి వచ్చింది. సరే, ఏది ఏమైనా ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు కాబట్టి, ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి ఇలా అద్భుతం. మాచర్ల పట్టణానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, రెంటసింతలకి ఇన్నర్ రింగ్ రోడ్డు, గురజాలకి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈరోజు వెల్దుర్తి నుంచి చూస్తూ ఉంటే రోడ్లు అద్భుతం, చాలా బాగా ఉన్నాయి. అసలు మన గ్రామంలో పోతున్న మాచర్లలో కూడా రింగ్ రోడ్లు అద్భుతంగా ఉంది. అలానే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ చూసుకుంటే అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ అద్భుతాలు, చాలా మంచి కార్యక్రమాలు. మన దాంట్లో కూడా దాదాపు 15,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, చాలా ఇల్లు కట్టుకున్నారు. చూడండి, ఇటు మన ఆడిటోరియంకి వెళ్ళిపోయి చూడండి ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, సాయిబాబా గుడికి వెళ్ళిపోయి చూడండి ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగినాయా? కేవలం ఎవరో గాలి వార్తలు, రామకృష్ణారెడ్డి అంత తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు, లేకపోతే అది చేస్తున్నాడు, వ్యక్తిగత ఆరోపణలు తప్ప మేమేం చేశామో చెప్పుకోలేని దుస్థితి తెలుగుదేశం పాలకులది. ఈరోజు రామకృష్ణారెడ్డి ధైర్యంగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రామకృష్ణారెడ్డి ఇది చేసిన ధైర్యంగా చెప్పుకోగలడు. అదనే వరకపూడి కూడా టెక్నికల్గా ఆగింది. టెక్నికల్గా ప్రభుత్వం అన్నీ తీసుకున్న తర్వాత, పర్మిషన్ తీసుకున్న తర్వాత అటవీ శాఖ వాళ్ళు కొద్ది అభ్యంతరాలు పెడితే కొద్దిగా ఆగింది. అది తాత్కాలికమే తప్ప అది కూడా దాదాపు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. మిగతావన్నీ కూడా బుగ్గవాగ స్కీమ్ కూడా కాంట్రాక్టర్ లోపం వల్ల ప్రజెంట్ ఆగింది. అది కూడా కాంట్రాక్టరు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ముందుకు రాలేదు. ఈ 2 కూడా ప్రాజెక్టులు త్వరలోనే పూర్తయితాయి. అలానే మాచర్ల కూడా, ఎందుకంటే రామకృష్ణారెడ్డి ఈసారి గెలిస్తే, ఒకవేళ మంత్రి పదవి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈ మాచర్ల నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయి. మాచర్ల ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రామకృష్ణారెడ్డికి ఓటు వేసే విధంగా అందరూ కూడా ఆలోచించాలని మనం చేస్తాము.